పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. వరద ప్రాంతాల్లో రేవంత్ ఏరియల్ రివ్యూ. మెదక్ జిల్లా అధికారులతో సీఎం సమీక్ష. రివ్యూలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్, మహేష్ గౌడ్. సిరిసిల్ల కామారెడ్డిలో కేటీఆర్ టూర్. సర్కార్కు చీమ కుట్టినట్టు లేదని విమర్శలు. నర్మాల వాగు దగ్గర బండిని కలిసిన కేటీఆర్. కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీలో నిజానిజాలు చెబుతామన్న వేముల. అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నర్మాలలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్. వాగులో చిక్కుకున్న రైతులను రక్షించిన రెస్క్యూ టీం. సహాయక చర్యలపై బండి సంజయ్ ఆరా. తెలంగాణలో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. లిస్టులో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్. మరో 6 జిల్లాలకు భారీ వర్షాలు. మెదక్ జిల్లాలో వరద ఉధృతికి తెగిన రోడ్లు. గర్భిణిని ఆసుపత్రికి తరలించిన ఎస్డీఆర్ఎఫ్. జగిత్యాలలో జేసీబీలో మరో గర్భిణి షిఫ్టింగ్. భారీ వర్షాలకు 40 రైళ్లు రద్దు. జంగంపల్లి దగ్గర ఉధృతంగా వరద ప్రవాహం. కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు. పూర్తిగా నీటి మునిగిన NH-161. తెలంగాణ, మహారాష్ట్రకు నిలిచిపోయిన రాకపోకలు. రెంజల్ రోడ్డు మార్గం మూసివేత. నిర్మల్లో పశువుల కాపరిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. ముంపల్లి దగ్గర వాగులో చిక్కుకున్న పశువుల కాపరి క్షేమంగా ఒడ్డుకు తెచ్చిన రెస్క్యూ టీం. ఉమ్మడి ఖమ్మంలో భారీ వర్షాలు, వరదలు. పెరుగుతున్న గోదావరి. ఉధృతంగా మున్నేరు. సత్తుపల్లి, కిష్టార మధ్య రాకపోకలు బంద్. మెదక్లో 9 గ్రామాలకు కరెంటు కష్టాలు. వరదలను లెక్క చేయకుండా పోల్ ఏర్పాటు. విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రజల అభినందనలు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి 465 కోట్ల రూపాయలు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయం. 2036 ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా స్పోర్ట్స్ పాలసీ. ఉల్లి రైతుల సమస్యలపై చంద్రబాబు సమీక్ష. రైతుల దగ్గర ఉల్లి కొనుగోలుకు నిర్ణయం. ఇవాళ్టి నుంచే అమలు. విశాఖపట్నంలో జనసేన సందడి. ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న పవన్. క్యాడర్ కు అండగా ఉండాలని ఆదేశం. లిక్కర్ కేసులో నారాయణస్వామి ఫోన్ పై ఫోకస్. A30 పైలా దిలీప్ కు బెయిల్. కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ బెయిల్ పిటిషన్ను డిస్మిస్. కొనసాగుతున్న రుతుపవన ద్రోణి. ఏపీలో మరో వారం పాటు వర్షాలు. ఏపీలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన. వరదలపై కృష్ణా జిల్లా కలెక్టర్ సమీక్ష. లంకలతో పాటు బుడమేరు ప్రాంత ప్రజలకు అలర్ట్. తోట్లవల్లూరులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం. పోలవరానికి భారీగా వరద నీరు. అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. అప్రమత్తమైన అధికారులు. నెల్లూరు పోలీసుల కస్టడీకి అరుణ. ఒంగోలు జైలు నుంచి నెల్లూరుకు తరలింపు. 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు. యూరియా కోసం రైతుల ఆందోళన. ఇల్లందులో రోడ్డుపై బైఠాయింపు. ఎమ్మెల్యేపై మండిపడిన రైతులు. లాల్బాగ్ గణేష్ కు భక్తుల రద్దీ. తొలి రోజే హుండీలో కోట్ల రూపాయలు. తరలి వస్తున్న సెలబ్రిటీలు. జమ్మూలో ఇళ్లు, కార్లు ధ్వంసం. సురక్షిత ప్రాంతాలకు జనం తరలింపు. వంతెనలు కొట్టుకుపోవడంతో నిలిచిన రాకపోకలు. పంజాబ్లోని పలు ప్రాంతాల్లో వరదలు. పఠాన్కోట్లో హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ. గురుదాస్పూర్లోనూ సహాయక చర్యలు. క్లౌడ్ బర్స్ట్ తో హిమాచల్ కు భారీ నష్టం. చండీగఢ్ మనాలి హైవేపై 50 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. ఇబ్బందులు పడుతున్న టూరిస్టులు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.